కర్ణాటక రాష్ట్రంలో చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామణి సమీపంలో గోపల్లి వద్ద కారును భారతీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టినట్లుగా చూస్తున్నాం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవ దహనమవగా మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి తిరుపతి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, జమీమా, చింతామణి క్రాస్ వద్ద జరిగినటువంటి అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ప్రధానంగా అంటే మదనపల్లి నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఇద్దరు, అంటే శ్రీనివాసులు, చంద్రశేఖర్ అనే వాళ్ళిద్దరు వ్యాపార పరంగా బెంగళూరుకి వెళ్తున్నారు. అదే సమయంలోనే బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్నటువంటి ప్రైవేట్ భారతీ సర్వీస్ బస్సు చింతామణి సమీపం రాగానే ఓవర్టేకింగ్ చేస్తున్నటువంటి బస్సు ముందు వెళ్తున్నటువంటి లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి కారుని అయితే ఢీకొనింది. ఈ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా అంటే కారు ఢీకొనడంతో ఒక్కసారిగా ఫ్యూయల్ ట్యాంక్ పేలడంతోనే మంటలు చెలరేగాయి. దీంతో ఈ నేపథ్యంలోనే ఫ్యూయల్ ట్యాంక్ పేలడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో డోర్ లాక్లు సకాలంలో తెరుచుకున్నందువల్లనే కారులో ఉన్నటువంటి ఇద్దరు సజీవ దహనానికి గురయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు. అయితే వీళ్ళు ఎందుకు ఏ పర్పస్ కింద వెళ్తున్నారు, ఎవరు ఏంటి అనేది పూర్తిగా చింతామణి పోలీసు వారు సమాచారం సేకరిస్తున్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఓవర్టేక్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు పోలీసులు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.